ఒకప్పుడు కరువుతో అల్లాడిన యాదాద్రి నల్లగొండ జిల్లాలో గోదారమ్మ పరుగులతో పులకించిపోనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా భువనగిరి పక్కనే నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 90% పూర్తయ్యాయి. కరువు నేలకు గోదారమ్మ తరలి వస్తుండటంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భౌగోళికంగా పెద్ద పెద్ద కొండలు, గుట్టలు విస్తరించి ఉన్నాయి. భువనగిరి, ఆలేర్, రామన్నపేట, వలిగొండ, నారాయణపురం, చిట్యాల, నకరికల్, కట్టంగూర్, నార్కెట్పల్లి, అర్వపల్లి, రామన్నపేట, ఆత్మకూర్యం, బీబీనగర్, యాదగిరిగుట్ట, మోటకొండూర్, చౌటప్పల్ మండలాలు ఇవన్నీ మెట్ట ప్రాంతాలు. ఈ ప్రాంతానికి సాగునీరు కాదు కదా, కనీసం తాగునీరు అందించాలన్న సోయి సమైక్య పాలకులకు ఏనాడూ లేదు. కేవలం వర్షాధార పంటలే సాగు చేసే మెట్ట ప్రాంతాలు ఇవే. దీంతో ఈ ప్రాంతం ఇప్పుడు కరువు రక్కసితో అల్లాడిపోయేది. బంగారం లాంటి భూములు ఉన్నా నీరు లేక బీడువారిపోయాయి. ఉపాధి లేక ఇక్కడి ప్రజలు వలసపోయారు. తెలంగాణ వస్తే తమ బ్రతుకులు మారుతాయని కలలు కన్నారు ఇక్కడి ప్రజలు. నేడు వారి కలలన్నీ సాకారమవుతున్నాయి. వారి చిరకాల కోరిక నెరవేరింది. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తరలివస్తుండటంతో ఇక్కడి రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి నీటిని నింపుతుండటంతో ఇక్కడి రైతుల గుండెలు నిండుతున్నాయి. దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 16వ ప్యాకేజీలో భువనగిరి పక్కనే నిర్మిస్తున్న బస్వాపూర్ ప్రాజెక్టులోకి కూడా త్వరలోనే గోదావరి జలాలు రావడమే. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలన్నీ వీలైనంత ఎక్కువ రైతులకు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయాలని తలచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మేధోమథనం చేసి మెట్ట ప్రాంతమైన యాదాద్రి జిల్లా వరకు కాళేశ్వరం ప్రాజెక్టును విస్తరించారు. అందులో భాగంగానే 16వ ప్యాకేజీలో ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లను బస్వాపూర్ రిజర్వాయర్ లో నింపి అక్కడి నుంచి 1300 చెరువుల్ని నింపి మొదటి విడతలో 50,000 ఎకరాలకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులను జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తోంది. ప్రస్తుతం బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 90% పూర్తయ్యాయి. 11.39 టీఎంసీ సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మిస్తోంది ప్రభుత్వం. మొదటి విడతలో 1.5 టీఎంసీ నీళ్లను నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ఇరిగేషన్ అధికారులు. ఇప్పటికే 0.5 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 14, 15, 16వ ప్యాకేజీలోని ఆయకట్టుకు గ్రావిటీ కాలువల ద్వారా సమాంతర కాలువలను తవ్వి వాటి ద్వారా నీరందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపూర్ రిజర్వాయర్ ను ప్రభుత్వం నిర్మించింది. 11.39 టీఎంసీల సామర్థ్యంతో 1100 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఈ రిజర్వాయర్ ను నిర్మిస్తుంది. కాంట్రాక్ట్ ఏజెన్సీలు రేయింబవళ్లు పెద్ద పెద్ద మిషన్లతో యుద్ధ ప్రాతిపదికన పనుల్ని పూర్తి చేస్తున్నారు. 49 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ పనులు 90% పూర్తయ్యాయి. సబ్ మైనర్లు, డిస్ట్రిబ్యూటరీలు, రెగ్యులేటర్లు, కట్ట నిర్మాణం, కెనాల్స్, మైనర్ కెనాల్స్, బ్రిడ్జిలు, స్ట్రక్చర్స్, సొరంగం, తూములు నిర్మాణాలన్నీ పూర్తి కావచ్చాయి. మెయిన్ కాల్వ, కుడి కాల్వ, ఎడమ కాల్వల నిర్మాణం, లైనింగ్ పనులు చివరి దశకు చేరాయి. బస్వాపూర్ రిజర్వాయర్లోకి మొదటి విడతగా 1.5 టీఎంసీల నీటిని నింపి కొంత భాగం సాగునీరు, కొన్ని చెరువులను నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 1.5 టీఎంసీల నీరు నింపేలా రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మల్లన్న సాగర్ నుంచి జగదేవ్పూర్ మీదుగా మరికొద్ది రోజుల్లో ఈ బస్వాపూర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు తరలించేలా ఇరిగేషన్ అధికారులు రేయింబవళ్లు పనులు పూర్తి చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంత రైతులు నమ్మలేనంతగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎక్కడి గోదావరి నది, ఎక్కడి కాళేశ్వరం ప్రాజెక్ట్ 100 కిలోమీటర్లు దాటుకుంటూ గోదావరి నీళ్లు తమ ప్రాంతానికి రావడం నిజంగా అద్భుతమని కొనియాడుతున్నారు ఇక్కడి రైతులు. అపర భగీరథుడు, రైతు బాంధవుడు, ఉద్యమ శిఖరం, మరి తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో మరి సాగునీటి రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా మరి తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా హరిత విప్లవాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో మరి సాగునీటి రంగంలో మరి కాళేశ్వరం ద్వారా మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన ఉమ్మడి నల్గొండ జిల్లాకి 16వ ప్యాకేజీలో భాగంగా మనకి మల్లన్న సాగర్ నుంచి బస్వాపురం రిజర్వాయర్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఈ యొక్క 87 కిలోమీటర్ల లైను వేయడం జరిగింది. మరి 11.39 టీఎంసీల యొక్క నీటిని మరి ఒక గ్రావిటీ కెనాల్ ద్వారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కానీ లేకపోతే బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కూడా కట్టి
ఈ లైనింగ్ కూడా కంప్లీట్ అయింది. మరి రేపు రాబోయే మార్చిలో కూడా మనకి ఆ యొక్క నీరు అన్నీ కూడా మన పంట పొలాలకు రాబోతుంది. మరి ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కరువు జిల్లా సమైక్యాంధ్రలో మనం బీడు భూములని కరువు ప్రాంతంగా మనం చూసినటువంటి పరిస్థితి. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1300 చెరువుల్ని నింపి 17 మండలాల్లో 2 లక్షల ఎకరాల బీడు భూములకు గోదావరి జలాల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం 49 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలను తవ్వారు. 15 డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మించారు. మధ్యలో బ్రిడ్జలను 3 కిలోమీటర్ల మేర సొరంగాన్ని తవ్వారు. రిజర్వాయర్ కట్ట గ్రౌండింగ్ పనులు పూర్తి చేశారు. 100 కిలోమీటర్ల మేర నీటిని రివర్స్ గా ఎత్తు ప్రాంతాలకు లిఫ్టులు చేస్తూ అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు, రైతులు. బస్వాపూర్ రిజర్వాయర్ తో ఈ ప్రాంతం పచ్చగా మారనుంది. మరికొద్ది రోజుల్లో ఇక్కడి బీడు భూములు పచ్చగా మారి ధాన్యపు రాశులు పండనున్నాయి. ఎక్కడ చూసినా గోదావరి నీళ్లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే ఈ రిజర్వాయర్ లో 0.5 టీఎంసీల వర్షపు నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ లో చేపల పెంపకం మొదలైంది. చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగాయి. త్వరలోనే ఈ ప్రాంతం మరో కోనసీమలా మారనుంది. ఎటు చూసినా పచ్చని పొలాలు దర్శనమివ్వనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్వాపురం ప్రాజెక్టుకు 1100 కోట్ల ప్రాజెక్టుతో మరి ఈ ఆయకట్టు ప్రాంతంలో 1,60,000 ఎకరాల మరి సాగు భూమికి నీళ్లు అందించే విధంగా ఈరోజు మరి కార్యాచరణ రూపుదిద్దుకున్నాడు. మరి ఇక్కడ ఆలేరు మరియు భువనగిరి ప్రాంతాల్లో ఉన్న 1,65,000 ఎకరాలకు కూడా మరి సాగును పంట పండించుకోవడానికి, సాగునీటిని సస్యశ్యామలం చేయడానికి మరి అటు కాళేశ్వరమే అనుకోండి, మరి ఇక్కడ బస్వాపురం డ్యామ్ అనుకోండి, మరి కాళేశ్వరం నీళ్ళ ద్వారా కూడా మరి ఇక్కడి వరకు కూడా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి, అదేవిధంగా మరి అది బస్వాపురం ప్రాంతం ఆయకట్టులో ఉన్నటువంటి భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి రైతులకు మరి ఈరోజు మరి ఇంత నీరందించే మరి కేసీఆర్ గారికి అభినందన తెలియజేస్తూ రావడానికి కృషి చేసినటువంటి సీఎం గారికి, మా యొక్క ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యాదాద్రి లక్ష్మీ నారసింహుడికి అనునిత్యం అభిషేకం చేసేందుకు గోదావరి జలాల్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. స్వామివారి నిత్య కైంకర్యాల కోసం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు కొండపైన నిర్మించిన విష్ణు పుష్కరిణిని, కొండ కింద నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిలను గోదావరి నీళ్లతో నింపింది ప్రభుత్వం. ఇందుకోసం యాదాద్రి కొండ కింద 33 కోట్లతో గండి చెరువును అభివృద్ధి చేసింది. ఈ గండి చెరువును గోదావరి నీటితో నింపారు. ప్రస్తుతం గండి చెరువు గోదారమ్మ నీటితో కలకలలాడుతోంది. గండి చెరువును 33 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. బ్రహ్మోత్సవాల సమయంలో యాదాద్రి స్వామివారి తెప్పోత్సవం ఈ గండి చెరువులోనే నిర్వహించేలా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో యాదాద్రిలో గర్భగుడి మూలవర్యుల దర్శనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం భక్తులు పుణ్యస్నానాలు, స్వామి నిత్య కైంకర్యాలు, అభిషేకాలు అన్ని గోదావరి జలాలతోనే చేస్తూ పునీతులవుతున్నారు. దీంతో ప్రజల్లో అశేష భక్తజనంలో హర్షం వ్యక్తమవుతోంది. సంకల్పం, పట్టుదల, అనుకున్నది సాధించే సాహసం ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ వల్లనే మెట్ట ప్రాంతమైన తమ ప్రాంతం పచ్చగా మారిందని, ఎన్ని జన్మలెత్తైనా ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరువు నేలకు గోదారమ్మను తీసుకొస్తున్న సీఎం కేసీఆర్ కు స్థానికులు, రైతన్నలు కృతజ్ఞాభివందనాలు చెబుతున్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ తో తమ నీటి కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అంటున్నారు.